హాయ్ అండి. శివరాత్రి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో. సెలబ్రేట్ చేసుకున్నాము అనే కంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. సెలబ్రేషన్కి మించి అనిపించింది ఆ ఫీలింగ్ నాకు. ఎందుకంత హ్యాపీగా ఫీల్ అయ్యామనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. సో శివరాత్రి రోజు మార్నింగ్ ఇంట్లో పూజ అది చేసుకుని ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి 2 అయిపోయింది. తర్వాత 2 తర్వాత నేను ఇంకా ప్రసాదం పంచిపెడదాం టెంపుల్లో దర్శనం చేసుకొని అని ఇంట్లోనే ప్రసాదం రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళేసరికి 3:15 అలా అయిపోయింది. టెంపుల్కి 3 కల్లా వెళ్ళడం ఏంటని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది బీరంగూడ శివాలయం అండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఇక్కడికి చాలా పొరుగురుల నుంచి, చాలా దూరం నుంచి చాలా జనం వస్తుంటారు. మార్నింగ్ వెళ్ళామంటే ఖచ్చితంగా మినిమం 3 అవర్స్ నుంచి 5-6 అవర్స్ కూడా పట్టేస్తుంది. సో మార్నింగే వెళ్ళి అంత క్రౌడ్లో ఎందుకులే అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ 3-4:30 మధ్యలో అయితే కొంచెం ఫ్రీ ఉంటుంది. అందుకని మేము ఈ టైంలో వెళ్ళాము. లక్కీగా మాకైతే మటుకి వెళ్ళిన ఒక 10 మినిట్స్కే దర్శనం అయిపోయిందండి. చాలా బాగా దర్శనం అయింది. దర్శనం అయిపోయాక బ్యాక్ సైడ్ ఇలా ప్రసాదాలు పంచిపెడుతున్నారు. అక్కడ మేము తెచ్చిన ప్రసాదం పంచేసాక మళ్ళీ టెంపుల్లో వాళ్ళు ప్రసాదం పంచమన్నారు. చాలా ప్రసాదం ఉంది అక్కడ. సరే అని ఇంకా మేము అందరం కలిసి వెళ్ళిన వాళ్ళందరం అక్కడ సేవ వాళ్ళతో కలిసిపోయి మొత్తం అందరికీ ప్రసాదాలు మొత్తం రకరకాలు ఉన్నాయి, అన్నీ పంచుతూనే ఉన్నాము. 2 అవర్స్ పట్టింది మాకు ప్రసాదాలు పంచడానికి. ఆ సేవ మాకు భలే నచ్చింది. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి. ఇక్కడ స్వామివారు, అమ్మవారు భ్రమరాంబిక దేవిగా, మల్లికార్జున స్వామిగా మనకు దర్శనం ఇస్తుంటారు. ఈ టెంపుల్ని శ్రీశైలం తర్వాత మరో శ్రీశైలం అని కూడా అంటారు. శ్రీశైలం వెళ్ళలేని వారు ఈ టెంపుల్కి వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు అని కూడా అంటుంటారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని భృగు మహర్షి ప్రతిష్ఠించారు అని చెప్తుంటారు. భృగు మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ వెలిసారని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం వెనుకల ఒక గుహ కూడా ఉంటుంది. ఈ గుహ నుండి శ్రీశైలంకి స్వరంగ మార్గం ఉందని చెబుతూ ఉంటారు. ఈ ఆలయం 6వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడ అంటూ ఉంటారు. ఇక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. టెంపుల్ తరపున సేవ చేసుకునే ఛాన్స్ వచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా అంటే చాలా అసలు ఆ రోజంతా కూడా మాకు ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. ప్రసాదం పంచిపెట్టి బయటకు వచ్చేసరికి టెంపుల్ బయటకు వచ్చేసరికి 6 అయిపోయిందండి. ఇంకా టెంపుల్ బయట మేము జాతర జరుగుతుంటే ఆ జాతరలోకి వెళ్ళాము. ఇక్కడ 5 డేస్ సెలబ్రేట్ చేస్తారు ఈ శివాలయంలో శివరాత్రిని. 5 డేస్ కూడా క్రౌడ్ బాగానే ఉంటుంది. జాతర కూడా బాగా జరుగుతుంది. నైట్లో అయితే ఈ జాతర ఇంకా బాగుంటుంది. సో మేము 6 నుంచి 7:30 ఆ టైం వరకు ఈ జాతరలోనే ఉండి అన్ని చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ చేసుకున్నాము. మన ఊళ్ళల్లో చూస్తుంటాం ఎక్కువ ఇలాంటి జాతరలు. మేమైతే వెళ్ళి చాలా రోజులైంది. నాకు మళ్ళీ భలే అనిపించింది అలా జాతరకి వెళ్ళడం. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. ఇక్కడ ఈ షాప్ని చూస్తున్నారు కదా, ఈ షాప్లో మేమైతే కొన్ని గాజు ఐటమ్స్ తీసుకున్నాము. చాలా తక్కువ ప్రైస్ అనిపించిందండి మాకు. షాపింగ్ మాల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా అనిపించినాయి ప్రైసెస్. అలానే కొన్ని షోకేస్లో బొమ్మలు అవి కూడా తీసుకున్నాము. మా షాపింగ్ అయ్యేసరికి 7:30 అయిందండి. అప్పుడు క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేరు. అసలు ఇసుకేస్తే రాలరన్నట్టు ఉన్నారు జనం. మేము 4 అలా వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిదే అయింది అనిపించింది. 7కి అయితే అసలు మనుషులు తప్పించుకోవడానికి కూడా వీలు లేనంత క్రౌడ్ పెరిగిపోయారు అక్కడ. టెంపుల్కి 3కి వెళ్ళాం కదండి. 3కి వెళ్ళిన తర్వాత అక్కడ 10 మినిట్స్కి దర్శనం అయిపోయినా కూడా మాకు ఇంటికి వెళ్ళడానికి 7:30 అలా అయిపోయింది టైము. అంటే ఇంతసేపు మాకు షాపింగ్ అయితేనేమి, సేవ అయితేనేమి ఏ రకంగా చూసుకున్న టెంపుల్ దగ్గరే మాకు చాలా టైము స్పెండ్ చేసినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అది చాలా బాగా అనిపించింది.